చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దాదాపు 50 సంవత్సరాలు రూల్ చేశారమ్మా. అదొక యుగంలాగా అనిపిస్తుందండి నాకు. ఝాన్సీ గారి లైఫ్ స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్. ఇప్పుడు పనికిరానేమో పాటు లేకుండా ఇప్పుడు వెళ్ళి కొత్తగా ఏం శివకాశం బండి నడవటం అంటే ఎలా ఉంటుంది నాగేశ్వరరావు గారు అండ్ రామారావు గారి మధ్య, ఇద్దరి మధ్య మీరు గమనించిన డిఫరెన్స్ అంటే ఎక్కువ ఏం గమనించారు మీరు? నెగిటివ్గా తీసుకుంటే ఆమెకి దాన ధర్మాలు చేయటం ఎక్కువ ఇష్టం, మెళ్ళవి కూడా తీసిచ్చేవాళ్ళు, ఉన్న ఆస్తులు మొత్తం కూడా ఎవరికంటే వాళ్ళకి రాసిచ్చేవాళ్ళు. దాన ధర్మాలు అవి వాళ్ళ మదర్కి కొంచెం కష్టంగా అనిపించినా ఎవరైనా సహాయం చేసేదిగా ఉంటే ఈ అడ్రస్కి పంపించండి అని చెప్పేసి ఆడేసారు. అది చూసి చాలా బాధపడ్డాను. ఎక్కువ ఆర్టిస్టులు అందరూ అలా జీవితాలు చెడగొట్టుకున్నారు, చివరి రోజుల్లో ఇబ్బంది పడ్డారు అంటే మీరు దగ్గర నుండి చూశారు కదా. విచ్చలవిడిగా ఖర్చు చేసిన డబ్బులు వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సావిత్రి గారి జీవితం, ఝాన్సీ గారి జీవితం చాలా దగ్గరగా ఉంటాయి. తర్వాత ఏం చేస్తాం, చేతులు కాలిన తర్వాత ఆకులు కొట్టుకుని ఏం చేస్తాం, అది నన్నే ముంచేసింది. ఎందుకంటే ఆడవాళ్ళు కష్టపడిన సొమ్ము ఎప్పుడైనా పోయిందంటే బాధ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. బంధువులు, పిల్లలు, ఖాళీ చేతులతో బయటికి వెళ్ళాలి అన్నప్పుడు అంత వైభోగం చూసిన ఝాన్సీ గారు చిన్న పిల్లల్ని పెట్టుకొని బయటకు వస్తున్నప్పుడు ఏం రన్ అయిందమ్మా మీ మైండ్లో? అంత వీగింది, ఇంత వీగింది, ఇప్పుడు చూడండి ఎలా ఉంది అని అనుకుంటారు. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్ ఎవరంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. కానీ నాకు తెలుసు ఆయన చాలా ఆస్తులు కొన్నారు అని. మేము ఆ రోజుల్లో 30 పావులా పెట్టి ఏదైనా తెచ్చుకుంటే కూర ఆమె పావులా ఇచ్చి తెప్పించుకునేది. ఇప్పుడున్న ఆర్టిస్టుల్లో, యాక్టర్స్లో, హీరోస్లో బాగా ఇష్టమైన ఎవరు మీకు? చూస్తుంటారా ఇప్పుడున్న సినిమాలో? అల్లు అర్జున్ కూడా బాగా డాన్స్ చేస్తున్నాడు, వాడు మేనమాన. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఎందుకంటే ఎక్కడి నుంచో స్టార్ట్ చేసిన మా జర్నీ ఇక్కడ దాకా వస్తూనే ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉందంటే బికాజ్ ఆఫ్ మీ రెస్పాన్స్ అండ్ మీ లవ్ వల్లే. ఎందుకంటే అండ్ 60s నుంచి 90s వరకు చేసిన ఎవర్గ్రీన్ యాక్టర్స్ని అందరినీ కూడా మీ అందరికీ పరిచయం చేసుకుంటూ వచ్చాం. అండ్ ప్రజెంట్ వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తున్నారు, అండ్ ఇండస్ట్రీకి రాకుండా అండ్ చాలామంది కూడా తెర వెనకే ఉండిపోయారు. అండ్ అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పరిచయం చేసుకుంటూ వచ్చాం. దానిలో భాగంగా ఈరోజు ఒక గొప్ప మహానటి ఇంటికి వచ్చానమాట. ద గ్రేట్ యాక్ట్రెస్ ఝాన్సీ గారు. దాదాపు 500 పైగా చిత్రాలు చేయడమే కాకుండా ఒక ప్రొడ్యూసర్గా, ఒక ఫైనాన్షియర్గా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన గొప్ప మహానటి ఈరోజు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు, అండ్ తెర వెనక అలా ఉండిపోవాల్సి వచ్చిందో అమ్మ మాటలను తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగుందండి. సో స్క్రీన్ మీద ఎప్పుడు మీరు కనపడినా కానీ బాగా అందరికీ ఇష్టమైన ఏమైనా ఉంది అంటే మీ ఫేస్లో మీ కళ్ళు. మీ కళ్ళు అప్పటికి ఇప్పటికీ అలానే ఉన్నాయి, పెద్ద పెద్ద కళ్ళు. ఆ కళ్ళతోనే ఎంతోమందిని రూల్ చేశారు స్క్రీన్ మీద, అండ్ స్క్రీన్ మీద కాకుండా బయట కూడా ఆ కళ్ళతో చూస్తే భయపడిన రోజులు అవి. ఇండస్ట్రీలో దాదాపు 500 పైగా చిత్రాలు చేశారు. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఈ యాక్టర్తో వర్క్ చేయలేదు అన్నదే లేదు. దాదాపు 50 సంవత్సరాలు రూల్ చేశారమ్మా. ఎలా అనిపిస్తుంది బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఝాన్సీ గారి లైఫ్ స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్? అదొక యుగంలాగా అనిపిస్తుందండి నాకు. కానీ ఇప్పుడు ఒక 15 సంవత్సరాల నుంచి నేను యాక్ట్ చేయట్లేదు, ఎవరో పిలవట్లేదు. ఏమో ఇప్పుడు పనికిరానేమో అని అనుకుంటున్నారేమో అని ఒక భావన నాకే. అందులో హైదరాబాద్ వచ్చిన తర్వాత చెన్నైలో లాగా మనకి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తెలిసిన వాళ్ళు లేరు ఇక్కడ. నేను చిన్నప్పటి నుంచి ఎవరిని అడిగిన పాపాన్ని పోలేదు, వేషం బండి అయ్యే నన్ను వెతుక్కుంటూ వచ్చినాయి సినిమాలు. ఇప్పుడు ఇంకా అలవాటు లేకుండా ఇప్పుడు వెళ్ళి కొత్తగా ఏం వేషం బండి అడగటం అంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఎవరిని అడగలా నేను వేషాల గురించి. లాస్ట్ సినిమా ఏది యాక్ట్ చేశారమ్మా?
వైవీఎస్ చౌదరి గారి డైరెక్షన్లో సీతయ్య అండి. సీతయ్య హరికృష్ణ గారు. ఓకే. హీరో విలన్కి మదర్గా ఏదో అదే కదా. ముఖేష్ చూసి. ఓకే. నా కొడుకు, పెద్ద కొడుకు. బట్ మీరు చేసిన పాత్రలన్నీ కూడా వైవిధ్యమైన పాత్రలమ్మా. ఒకదానికి పొంతం లేకుండా, అటు గయ్యాలిగా ఇటు కామ్గా, అసలుకి చాలా అంటే చాలా బాగుంటాయి మీ క్యారెక్టర్స్ అన్నీ కూడా. ఎక్కువ పేరు తెచ్చిపెట్టిన సినిమా అంటే ఏది? ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు నేను ఈ సినిమాతో, దాని తర్వాత 1 by 1 సినిమాలు వస్తూనే ఉన్నాయి లైఫ్లో అనిపించిన సినిమా? శంకరాభరణం, పెళ్లి పుస్తకం, ఇవన్నీ మంచి పేరు తెచ్చిపెట్టింది. బాపు గారు 11 సినిమాలు చేశారు. దీంట్లో 10 సినిమాలు నేను యాక్ట్ చేశాను. సాక్షి తప్ప మిగతా సినిమాలన్నీ యాక్ట్ చేశాను. మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, గుర్తించే క్యారెక్టర్స్ ఇచ్చారు. అలాగే విశ్వనాథ్ గారి సినిమాలు 4 సినిమాలు యాక్ట్ చేశాను. దాంట్లో హైలైట్ శంకరాభరణం. ఇంకా కమర్షియల్ సినిమాలు చాలా యాక్ట్ చేశానండి. కృష్ణ గారితోను, సోమన్ బాబు గారితోను, కృష్ణరాజు గారితోను. మనోహర్ పండుగలో కృష్ణరాజు గారు తమ్ముడు క్యారెక్టర్. మీ తమ్ముడు ఆయన కృష్ణుడు సోషలైజ్ చేశారు కదా, అందులో కుంతి వేషం అది. పాండవులకేమో 5 తల్లి కుంతి, ఆయనేమో కృష్ణరాజు గారు. అదొకటి మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్. చిరంజీవి గారు కూడా అప్పుడే ఎంట్రీ. ఆయన ఫస్ట్ సినిమా అదే రిలీజ్ అయింది. అవి ఇంకా ఏ సినిమాలు ఉన్నాయి కానీ దీని తర్వాత అది రిలీజ్ అయింది. పెళ్లి పుస్తకంలో యాక్ట్ చేసింది మీరే అని చాలా మందికి ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే కానీ తెలియదు, ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ మీరు దాంట్లో. ఆ డైలాగ్ డిక్షన్ చాలా బాగుంటుందమ్మా మీది. అంటే మీరు స్పాంటేనియస్గా వచ్చేస్తుందా, లేకపోతే దానికోసం ఏదన్నా హార్డ్ వర్క్ చేస్తారా ఆ రోజుల్లో? ఏం లేదండి, ఆయన డైరెక్ట్గా చెప్పింది యాస్టీజ్ అలాగే చెప్తే చాలు. మనం ఆయన చెప్పింది స్లాంగ్లో చెప్పామంటే అది అట్లాగే వచ్చేస్తుంది ఆ డైలాగ్. మనం ఓన్ చేసుకోకూడదు. రమణ గారు రాసింది ఆయనకే తెలుసు ఎట్లా పలకాలి అనేది. అలాగే నాకు ఆ డైలాగ్ చెప్పినప్పుడు అది వెంటనే మనం మైండ్లో పెట్టుకుని చెప్తే అలాగే వస్తుంది. తత్రూపంగా ఆయన ఏం చెప్పారో అలాగే వస్తుంది. అలాగే ఆయన సినిమాలన్నీ చేశాను. పెళ్లి పుస్తకంలో మీకు బాగా నచ్చిన ఒక డైలాగ్, ఎందుకంటే మీ ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా నచ్చుతాయి నాకు. ఒక డైలాగ్ ఏదైనా గుర్తుందా మీకు? భార్యాభర్తలు అనేవాళ్ళు ఒకరి మీద ఒకరు అపోహలు పెంచుకోకూడదు, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతోనే భార్య భర్త మీద, భర్త భార్య మీద ప్రేమ పెంచుకోవాలి అనేది ఒక డైలాగ్ ఉంది. ఆ అర్థం వచ్చేటట్టుగా. అంటే చాలా రోజులైంది, నాకు గుర్తు లేదనుకోండి. సీతయ్య లాస్ట్ అంటే దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి దూరంగా ఉండి. ఇంకా 15 అయిపోయింది. 15 సంవత్సరాలు అయిపోయింది, పైన అయిపోయింది. ఎక్కువ సినిమాలు ఎవరితో యాక్ట్ చేశారమ్మా? ఎన్టీఆర్ గారా, ఏఎన్ఆర్ గారా? ఏఎన్ఆర్. ఎన్ని సినిమాలు చేసి ఉంటారు ఆయనతో? ఆయనతో చాలా సినిమాలు చేశానండి. ధర్మదాత, అంతస్తులు, ఆరాధన. ఫస్ట్ సినిమాని కల్మిలమిలో ఆయనే హీరో. ఓకే. నాగేశ్వరరావు గారి హీరో. చాలా సినిమాలు చేశాను, గుర్తులేదు. అయితే ఆయనతో బాగా క్లోజ్గా రహస్యం అనే సినిమా. ఆయన ఏదైనా ఎవరైనా నన్ను కొంచెం అభిప్రాయంగా మాట్లాడితే ఏ జాగ్రత్త మా ఊరమ్మాయి అని చెప్తారు. గుడివాడ కదా మాది, ఆయనది గుడివాడకి 6 కిలోమీటర్ల దగ్గరలో. అలా ఆప్యాయంగా మాట్లాడేవారు బాగా. రామారావు దగ్గరికి వచ్చేటప్పటికల్లా కొంచెం మనకు భయం ఆయన దగ్గరికి. మీకు కూడా ఆయన ఎవరితో మాట్లాడి ఏదైనా కాస్త గ్యాప్ దొరికిందంటే అట్లా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటాడు. షార్ట్ అండ్ కానీ రెడీ అవుతాడు. ఆయన అందరికీ అంత అదృష్టం అనుకోండి. ఆయనతో కూడా చాలా సినిమాలు యాక్ట్ చేశారు కదా మీరు? చేసా, 10 సినిమాల దాకా చేసి ఉంటాం. నాగేశ్వరరావు గారితో చేసిన సినిమాలు కంపేర్ చేస్తే ఆయనతో కొంచెం తక్కువే. కృష్ణ గారు, సోమన్ బాబు గారు ఇవన్నీ కొంచెం ఎక్కువ సినిమాలు. ఎలా ఉంటుంది నాగేశ్వరరావు గారు అండ్ రామారావు గారి మధ్య, ఇద్దరి మధ్య మీరు గమనించిన డిఫరెన్స్ అంటే ఎక్కువ ఏం గమనించారు మీరు? ఈయన మీ గుడివాడ ఆయన ఓకే, ఆయన పెద్ద ఆయనది ఒక స్టైల్, ఈయనది ఒక స్టైల్. ఎక్కువ ఏం గమనించారు ఇద్దరి మధ్య తేడాలు? మహానటులు ఇద్దరు కూడా ఆయన దగ్గర కొంచెం క్రమశిక్షణ ఎక్కువ రామారావు గారి దగ్గర. ఈయన అందరితో కలుపుకోలుగా ఉంటారు నాగేశ్వరరావు గారు.
అందువల్ల ఈయన దగ్గర చదువు మాకు. జోక్స్ కూడా ఎక్కువ వేస్తారు. ఆ. ఒక రకంగా మీరు నెగిటివ్గా తీసుకుంటే చెప్పలేను ఎలా ఉంటుందని. నేను చూడగానే ఏం లక్ష్మీబాయి ఝాన్సీ లక్ష్మీబాయి అంటాడు ఈయన. ఓకే. మనం ఏం తడుకోకుండా గబుకున్నా బాయ్ కాదండి అన్నామంటే అది ఇంకో రకమైన అర్థం వస్తుంది ఆయన మాటలు. ఆహా అలాగా. ఓకే. అది ఒకటి మర్చిపోలేని డైలాగ్ ఆయన. ఫస్ట్ చూడగానే అలా మాట్లాడతారు. బట్ అది ఇండస్ట్రీలో మీరు ఉన్నన్ని రోజులు ఆ ర్యాపో మెయింటైన్ చేశారమ్మా వాళ్ళతో, కృష్ణ గారితో, నాగేశ్వరరావు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఆయన సీఎం అయిన తర్వాత అయినా కూడా? ఇంట్లో చనువుగా ఉండేవాళ్ళం. ఫంక్షన్స్ ఇంట్లో భోజనాలు పెట్టేవాళ్ళు. మాకు మనస మందిరం షూటింగ్ 1 month జరిగిందండి. సాదర్ స్టూడియోలో హాస్పిటల్ సెట్ వేశారు. ఆయన మొత్తం యూనిట్ అందరినీ భోజనాలు పిలిచి ఒక నైటు భోజనాలు పెట్టారు అందరికీ నాష్టాగా. అలాగా చాలా మర్యాదగా మంచిగా యూనిట్ అంటే ఒక గౌరవం అన్నీ ఉన్నాయి ఆయనకి. ఇంత చనువు మనకి రామారావు గారితో లేదు. ఆయన కొంచెం స్ట్రిక్ట్ కదా, అందువల్ల ఆయనతో దగ్గర మెసలటానికే భయం మనకి. ఓకే. అందరికీ ఇంత కలిసి అందరూ కూర్చొని కబుర్లు ఆడతారు. ఓకే. నాగేశ్వరరావు గారితో ఆయన ఒక్కరే సపరేట్గా కూర్చుంటారు. మేమందరం ఒక చోట కూర్చుంటాం. ఒక్కోసారి వైఫ్ బసర తారక గారిని పిలుచుకొస్తే ఆమె ఆయన కూర్చుంటారు. మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. ఆమె ఎలా ఉండేవాళ్ళు? బసవతారకమ్మ గారు బాగుంటారా? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, మనతో మాట్లాడరు. అవి మాట్లాడేదే వినిపించదు అసలు. బట్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ సావిత్రి గారు ఉన్నారమ్మా? మీరు ముందా సావిత్రి గారు ముందా? సావిత్రి గారు అప్పటికి హీరోయిన్. మీరు చేసినప్పటికి, వచ్చినప్పటికి చివరికి మీరు ఏదన్నా సినిమా చేస్తే ఆమె హీరోయిన్. డాక్టరు, నేను నర్సుగా యాక్ట్ చేశాను అందులో. ఓకే. ఆరాధనలో కూడా ఆమె హీరోయిన్, జగపతి గారిది. చాలా సినిమాలు ఆమెతో యాక్ట్ చేశారు. బట్ సావిత్రి గారికి అమ్మగా కూడా యాక్ట్ చేశారు కదా మీరు కొన్ని సినిమాల్లో? భానుమతి గారి అమ్మగా కూడా వేశాను నేను అంతస్తులు. మీరు జగపతి వారి అంతస్తులు. కానీ మీకన్నా వయసులో పెద్దోళ్ళు వాళ్ళు. ఆమె పెద్ద, బాగా పెద్ద కదా ఆమె బాగా క్లోజ్గా ఉండేవారు. ఝాన్సీ ఝాన్సీ ఏంటి నాకంటే స్పీడ్గా చెప్తున్నావు నువ్వు డైలాగు, ఇండస్ట్రీలో నేనే స్పీడ్గా చెప్తానంటారు అందరూ. అలా అనేవారు ఆమె నన్ను. ఎలా అనిపించేదమ్మా? అంటే సావిత్రి గారిది మహానటి సినిమా కూడా వచ్చింది, ఆమె జీవితం మొత్తం తెరకెక్కించారు. చూసిన వాళ్ళు చాలామంది బాధపడ్డారు, చాలామంది ఇలా ఆమె జీవితం ఉండేదా అని ఇప్పుడు జనరేషన్ కూడా అనుకున్నారు. మీకు ఆ టైంలో ఉన్నారు కాబట్టి దగ్గరగా ఉన్నారు, యాక్ట్ చేశారు కలిసి, ఒకరినొకరు తెలుసు. ఆమె ఇంటికి కూడా వెళ్ళేదాన్ని నేను. ఆమె ఇంటికి వెళ్ళి మాట్లాడి కాసేపు కూర్చుని వచ్చేదాన్ని. బాగా ఇష్టం నాకు కూడా ఆవంటే. చెన్నైలో మా ఇంటికి 3 ఏళ్ళు కేఆర్ విజయ్ గారు. ఆవిడ రాజాన్సీ రాజాన్సీ అని పిలిచేది. ఆవిడ దగ్గర కూడా వెళ్ళి కూర్చుని కాసేపు మాట్లాడి, ఒక పాప, ఆ పాప స్కూల్కి వెళ్ళిపోతే ఆమెకి ఏమి తోచదు, అలా కూర్చొని మాట్లాడుకునేవాడు. ఆమెతో త్యాగే సినిమా చేశాం, తల్లి గోదావరి అనే సినిమా చేశాం. ఆమె కూడా బాగా క్లోజ్గా మేము ఫస్ట్ క్లాస్లో వెళ్ళేవాళ్ళం కలిసి. ఇప్పుడు ఫ్లైట్ ఉండే చోటకి ఫ్లైట్లు వెళ్ళాం అనుకోండి, ఫ్లైట్ లేని చోటకి గోదావరి అంటే రాజమండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా, ఫస్ట్ క్లాస్లో ఆమె నేను కలిసి ప్రయాణం చేసేవాళ్ళం. ఆమెకి బాగా క్లోజ్గా ఉండేదాన్ని. అంటే మాకు చాలా తక్కువ తెలుసు ఆమె జీవితం ఎలా ఉండేదో ఏంటో, అందరు చెప్తుంటే వింటాం, లేకపోతే సినిమాలో చూసినప్పుడు తెలియటమే. ఆమెకి దాన ధర్మాలు చేయటం ఎక్కువ ఇష్టం, మెడలోవి కూడా తీసిచ్చేవాళ్ళు, ఉన్న ఆస్తులు మొత్తం కూడా ఎవరికంటే వాళ్ళకి రాసిచ్చేవాళ్ళు అనేది విన్నాం మేము. మీరు దగ్గర నుండి చూశారు, మంచి ఫ్రెండ్స్ కాబట్టి. సావిత్రి గారి నిజ జీవితంలో అసలు ఎలా ఉండేవాళ్ళు? అంటే వ్యక్తిగతంగా ఎక్కువగా నాకు తెలీదు. మామూలుగా మాకు ఆర్టిస్ట్గా ఆమె పెద్ద ఆర్టిస్టు, ఆమె దగ్గర మేము యాక్ట్ చేసినప్పుడు ఆమెను చూస్తూ ఆమె ఆహభావాలు కొన్ని మేము కూడా చెయ్యాలి, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది ఆమెను చూసి అనుకునేవాళ్ళం. అలా ఉండేది ఆమె యాక్టింగ్. మామూలుగా వచ్చి కూర్చున్నప్పుడు మేము మామూలు బాతాకాని మామూలుగా మాట్లాడుకుంటాం. ఆ సెట్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ మహానటి. రియల్ లైఫ్లో ఎలా ఉంటాయి ఆమె దాన ధర్మాలమ్మ? ఎక్కువ చేస్తుందండి ఆమె, దాన ధర్మాలు ఎక్కువే చేస్తుంది. ఆవిడ దాన ధర్మాలు అవి వాళ్ళ మదర్కి కొంచెం కష్టంగా అనిపించినా ఆవిడ చేస్తుంది. చివరి రోజుల్లో వెళ్ళారా మీరు? చివరి రోజుల్లో నేను వెళ్ళలేదండి.
చూడలేకపోయేవాళ్ళం అంట ఆమెని. అంత మనిషి చిన్న పిల్లలాగా అయిపోయిందని చెప్పేవాడు చూసిన వాళ్ళు. ఆమెను చూసిన తర్వాత ఆ రూపాన్ని మళ్ళీ ఇలా చూస్తే మనం బాధపడతామని నేను కొంచెం అవాయిడ్ అయ్యా. మీరు వెళ్ళలేదు ఇంకా? నాకు ఒక బాధ కలిగింది ఏంటంటే, జమిని గణేష్ గారు ఆమె వైద్యం చేసుకోవడానికి డబ్బులు లేవని చెప్పేసి పేపర్లో ఎవరైనా సహాయం చేసేదిగా ఉంటే ఈ అడ్రస్కి పంపించండి అని చెప్పేసి యాడ్ వేశారు. ఎవరు? జమిని గణేష్ గారు. ఆయన? అది చూసి చాలా బాధపడ్డాను నేను. అంతటి ధనవంతురాలు, అంతటి మహానటికి ఆఖరి స్థితిలో ఈ రకంగా వచ్చింది అని చెప్పి కదా. నిజంగానే ఆమె తెలిసిన వాళ్ళు మరి ఆ పేపర్ యాడ్ చూస్తే బాధపడతారు కదా. నిజంగా ఆమె చివరి జీవితంలో డబ్బులు లేకుండా టీ నగర్కి వచ్చారమ్మా ఆ ఇంటికి? ఆ ఇంట్లోనే ఆమె పోయారు. ఓకే. ఆ ఇంట్లోనే ఉన్నారు. అప్పటికే అప్పు ఉంది ఆ ఇంటి మీద. తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా ఉన్నారు. సరిగ్గా తెలియదు నాకు. ఆ ఇంట్లోనే పోయారు. దాదాపు 1.5 months అన్కాన్షియస్గా ఉన్నారు కదా. అంటే ఎందుకని అంటే సావిత్రి గారి జీవితం చూసిన తర్వాత చాలామంది జాగ్రత్త పడకుండా, ఎందుకంటే మీ తరం నటీనటులు ఏంటంటే ఫ్యామిలీస్ నమ్మో, లేకపోతే అయిన వాళ్ళని నమ్మో, సినిమా వాళ్ళని మన వాళ్ళు అనుకుని నమ్మో ఎక్కువ జీవితం పాడు చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చివరి జీవితంలో వాళ్ళకి నిజంగా మీరు అన్నట్లుగానే జమిని గణేషన్ గారు హెల్త్ పరంగా డబ్బులు లేవు, ఎవరైనా పంపండి మనీ ఆర్డర్ ఈ అడ్రస్ కానీ యాడ్ చేశారని చెప్పాను కదా. అలా చాలామంది జీవితాలు బయటకు తెలియకుండా చాలామంది ఉండేవని కూడా విన్నాం మేము. అంటే ఎందువల్ల అలా పాత వాళ్ళ ఎక్కువ ఆర్టిస్టులు అందరూ అలా జీవితాలు చెడగొట్టుకున్నారు, చివరి రోజుల్లో ఇబ్బంది పడ్డారు అంటే మీరు దగ్గర నుండి చూశారు కదా, ఎందువల్ల మెయిన్ అంటే ఏమని చెప్తారు? జాగ్రత్త పడకపోవడం, విచ్చలవిడిగా ఖర్చు చేయడం, డబ్బులు వస్తుంటే విచ్చలవిడిగా ఖర్చు చేయడం అలవాటు అయిపోయి అలా అయిందేమో అని అనిపిస్తుంది నాకు. అంటే లోతుగా వాళ్ళతో పరిచయాలు పెంచుకుని మనం తెలుసుకోవటం కాదు. నాకు అనిపించింది నేను చెప్తున్నది. చిత్తూరు నాగయ్య గారు అలాగే అయింది. మాకంటే ముందు శకం వాళ్ళది. మరి మొన్న సావిత్రి గారిదే అలాగే అయింది. ఖర్చులు ఎక్కువైపోయి అప్పుల పాలు అయిపోయి నేను అందరికీ చెప్పేదాన్ని, సినిమా వద్దండి వెళ్ళిపోండి ఎందుకు అని చెప్పి. కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి నన్ను సలహా అడిగితే సినిమా తీయాలంటే వద్దండి వెళ్ళిపోండి, మీ డబ్బులు దాచుకోండి అని చెప్పేదాన్ని. అట్లంటే నేనే ఒక క్షణంలో సినిమా తీయటానికి మొదలుపెట్టాను. అది నన్నే ముంచేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సావిత్రి గారి జీవితం, ఝాన్సీ గారి జీవితం చాలా దగ్గరగా ఉంటాయి ఇద్దరు. అంటే నిజంగా మీరు అంత ఇప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఉంటున్నారంటే జీవితంలో అవన్నీ మీకు కూడా ఒక మెమరీస్ లాగా నడుస్తుంది అనిపిస్తుంది నాకు కూడా ఒక్కొక్కసారి. ఇద్దరు జీవితాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇద్దరు ఒకే రకంగా డబ్బులు పోగొట్టుకున్నారు, ఇబ్బందులు పడ్డారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, చివరాఖరి రోజుల్లో ఇబ్బంది పడుతున్నారు అనే మాట వాస్తవం అమ్మా? నాకు ఇప్పుడు గుర్తుకొస్తారు వాళ్ళంతా, తెలుసుకుంటూ ఉంటాం. అప్పుడు వాళ్ళు అనుకున్నాము కానీ ఇప్పుడు మన పరిస్థితి ఇలా వచ్చింది కదా అని కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఏంటమ్మా 500 పైగా సినిమాలు తీసి అంత వైభోగం చూసిన ఝాన్సీ గారు ఎందుకని ఒక్కసారిగా తలకిందులు అవ్వాల్సి వచ్చింది జీవితం? అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండింగ్ ఇది? నా జీవితంలో చేసిన మొదటి తప్పు సినిమా తీయటమేనండి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా బ్యాలెన్స్ చేయటం తెలియదు. ఇప్పుడు ఈ డైరెక్టర్కి ఈ ఆర్టిస్టు ఈ హీరో బ్యాలెన్స్ అవుతుందా లేదా, బిజినెస్ పరంగా మనం బయటపడతామా లేదా అనేది ఆలోచన లేకుండా పోయింది. అది దెబ్బ కొట్టింది. తర్వాత ఏం చేస్తాం, చేతులు కాలిన తర్వాత ఆకులు కొట్టుకుని ఏం చేస్తాం. అంటే ఎవరు సజెషన్ ఇవ్వలేదమ్మా ఇంత పెద్ద సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ ఎందుకు మీరు ఇలా ఇబ్బంది పడటం మళ్ళీ సినిమాలు తీసి అని ఎవరు మీకు చెప్పలేదు? మీ వెల్ విషెస్ కూడా హేళన చేశారండి. ఆవిడకు ఎన్నో సినిమాలు బిజినెస్ చేసి పెట్టింది, ఆవిడ సినిమా ఆవిడ అమ్ముకోలేకపోతుంది అని పేపర్లో రాశాడు. ఏం చేస్తాం, అది విధి అనుకోవాలి, సరిపెట్టుకోవాలి. సంపాదించిందంతా ఒక్కసారిగా పోయేసరికి అంతే. ఏమనిపించిందమ్మా ఫ్యామిలీ మొత్తానికి కానీ, ఎస్పెషల్లీ మీకు? ఎందుకంటే ఆడవాళ్ళు కష్టపడిన సొమ్ము ఎప్పుడైనా పోయిందంటే బాధ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. డబ్బు పోయింది అన్న బాధ కంటే కూడా బంధువులు, పిల్లలు నిరాదరణ చూపించడం అనేది
డబ్బు పోయిన దానికంటే ఎక్కువ బాధ కలిగింది. ఓకే. అంటే అందరూ దూరం అయ్యారు. అందరూ అన్నదమ్ములు, చెల్లెళ్ళు. అంటే ఆ డబ్బు ఉన్నప్పుడు వచ్చారు కానీ డబ్బు పోయిన తర్వాత రాలేదు ఎవరు ఇంకా. లేదు, నా చేతిలో ఉన్నంత వరకు అందరికీ ఎంతో కొంత ఉపకారం చేశారు, చెప్పుకోకూడదు. అలాంటిది అందరూ మర్చిపోయారు. ఎన్ని కోట్ల వరకు నష్టపోయి ఉంటారమ్మా? అంటే ఎన్ని ప్రాపర్టీస్ అమ్ముకోవాల్సి వచ్చింది సినిమా లాస్ బయటపడటానికి మీరు? నేను ₹1 కోటి అమ్మింది, వాడు 15 కోట్లు అంటే అక్కడే మీకు తేడా తెలుస్తుంది కదండి. దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ పుప్పాలగూడలో 400 గజాలు అది ₹1 కోటి అమ్మాను. ఇవాళ అక్కడ పుప్పాలగూడ గజం 30,000, 60,000 అమ్ముతా ఉంది. ఇల్లులన్నీ అమ్మేశారా? ఏమి ఇంత స్థలం, అంగుళం స్థలం కూడా లేదు. అమ్మపోతే బయటపడలేము. ఎన్ని ఇల్లులు అమ్మారు మొత్తం? 5 ఇళ్ళు. 5 ఇల్లులు అమ్మేశారు. ట్రిపుల్ హౌస్ మా వారు నా పేరు రాశారు, అది అమ్మేయాల్సి వచ్చింది. నేను రంగరాజపురంలో కట్టుకున్న ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది. ఇక్కడ ఫిలిం నగర్ ఇల్లు ఏంటి, ఇక్కడ పుప్పాలగూడ ఇల్లు ఏంటి. పరుశూరు గోపాలకృష్ణ గారు ఇంటి ఎదురు 3 అంతస్తులు పెద్ద ఇల్లు ఉంటుంది, మీదే కదా? ఒకసారి అన్నీ అమ్మేసి బయటికి రావాలి అన్నప్పుడు మైండ్లో ఏం తిరిగింది మీకు అసలుకి ఇంకా? ఎందుకంటే జీవనాధారం ఉన్నది మొత్తం వాటి మీదే పెట్టారు, ఆస్తుల మీదే. సినిమా ప్రొడ్యూసర్గా తీసి సినిమాల వల్ల నష్టపోయి బయట ఫైనాన్షియల్ కట్టాల్సి వచ్చి టయానికి ఇవ్వాల్సిన వాళ్ళు చేతులు ఎత్తేసి మీ ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి అడ్డం పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు అండగా నిలబడలేదా? అండగా పిల్లలు చిన్నోళ్ళండి, వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళకి నేను ఇవ్వాలి తప్ప. మా వారు లేరు, ఇంకెవరుంటారు నాకు అండగా నిలిచేవాళ్ళు? బయట వాళ్ళు వచ్చి ఎవరుంటారు? 500 సినిమాల్లో సంపాదించిందంతా కూడా ఒక్క సినిమాలోనే పోయిందమ్మా లేకపోతే? ఒక సినిమాలోనే పోయింది. అంటే 500 సినిమాలు అప్పుడప్పుడు వస్తుంది కానీ డబ్బు మొత్తం ఒకసారి రాదు కదండి. మరి మన ఖర్చులు కూడా ఉంటాయి కదా. మళ్ళీ ఈ సినిమా తీయాలంటే మళ్ళీ అప్పులు తీయాల్సి వచ్చింది, అప్పులు తెచ్చాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అంటే మీకు మంచి పేరుంది, ఒక మంచి ఫైనాన్షియర్ ఝాన్సీ గారు ఇండస్ట్రీలో, ఒక స్టబన్ లేడీ, ఐరన్ లేడీ, గట్టిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, అన్నిటికీ నిలబడతారు ఆమె. అంటే మీ సినిమా కాదు, వేరే వాళ్ళ సినిమాలకు కూడా ఆమె నిలబడి చేసేవాళ్ళు అని. అలాంటిది మీ సినిమా అనేసరికి ఎవరు వచ్చి హెల్ప్ చేయలేదా? హెల్ప్ చేయలేదండి, ఎగతాళి చేశారు. ఇప్పుడు నేను చెప్పింది ఏచూరి గారి విషయం మీకు అర్థమైంది కదా. అన్ని సినిమాలు ఆవిడ బిజినెస్ చేశారు, ఆవిడ సినిమా బిజినెస్ చేసుకోలేకపోతున్నారని పేపర్లో ఇచ్చాడు ఆయన. అది చూసి ఎవరు రారు కూడా మళ్ళీ. అంతేగా. లైఫ్లో తగిలిన గట్టి దెబ్బలంటే ఏమని చెప్తారు మీకు? ఇదొకటి. ఇంకా పిల్లలు నన్ను చూసుకోకపోవటం కూడా దెబ్బే కదండి నాకు. ఇప్పుడు పిల్లలిద్దరూ చూసుకోవట్లేదు మిమ్మల్ని? ఎవరు చూసుకోవట్లా. ఏదో నాకు కావాల్సిందో నేను వండుకోవటం, నేను తింటాం, నేను ఉంటాం, నేను అదేదో టీవీ చూసుకోవడం తప్పించి మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరు. వారానికి ఒకసారి ఇల్లు గుమ్మం దాటి బయటకు వెళ్తాం, వారం రోజులు రూమ్లోనే ఉంటాం. పాత తరం నటీనట్లు ఎవరు కూడా టచ్లో లేరమ్మా మీకు, మీ తరం వాళ్ళు? మేము మొదటి నుంచి ఎవరితో కలిసేదాన్ని కాదండి, ఏదో 1-2 తప్ప. సావిత్రి గారు, కేఆర్ విజయ. సావిత్రి గారి మీద అమ్మంతా ఆవిడ ఇంటికి వెళ్ళేదాన్ని, పక్కిళ్ళే కదా అని కేఆర్ విజయ గారి ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంకా మిగతా దూరాభారాలు ఎక్కడికైనా వెళ్ళి భానుమతి గారి దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని. ఆవిడంటే కూడా ఇష్టం, వెళ్ళేదాన్ని ఆవిడ దగ్గరికి కూడా. ఆవిడ బొమ్మల కొలు బాగా పెట్టేది, అప్పుడంతా పిలిచేది ఆవిడ దగ్గర ఎక్కువ వెళ్ళేదాన్ని. ఆవిడ డైరెక్షన్లో కూడా ఒక సినిమా మొదలుపెట్టి గూడూరులో చేసి మళ్ళీ ఎందుకన్నా మధ్యలో మానేశారు. ఆ సినిమా అలాగే ఉండిపోయింది. మరి కేఆర్ విజయ్ గారు ఇప్పుడు టచ్లో ఉంటారు ఎప్పుడన్నా? తల్లి గోదావరికి బాగా కలిసి ఉండేవాళ్ళం, ఇంటికి వెళ్తే బాగా మాట్లాడేవారు. ఆవిడకి ఒక్కతే పాప. అవును. ఆ తరం నటీనటులో మీ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. ఆమె కూడా చెన్నైలో ఉంటున్నారు కదా. నేను కలిసే ఇల్లు అమ్మేశారు ఇప్పుడు ఆమె. ఓకే. ఎక్కడో కొన్నారు, ఇప్పుడు అడ్రస్ తెలియదు. ఆమె చెన్నైలోనే ఉన్నారు, నేను హైదరాబాద్ వచ్చేసా. అవునా? ఇల్లు ఎక్కడో తెలియదు. ఫోన్ టచ్లో లేరా? లేదు, ఫోన్ ఎప్పుడు చేసేదాన్ని కాదు ఆమెకి. 3 ఇళ్ళే మాకు, ఆమెకి నాకు 3 ఇళ్ళు. సరే ట్రై చేద్దామా? మీ దాని నుంచి చేస్తారా, ట్రై చేస్తారా? తెలియలేదు నాకు ఆవిడ ఫోను. నాకు తెలుసు.
ఒక చిన్న సర్ప్రైజ్ చూద్దాం. నా నెంబర్ నుంచి కాకుండా మీ నెంబర్ నుంచి చేయండి. నా నెంబర్ కూడా ఆవిడకి తెలియదు. తెలియదు. అవును. చూద్దాం, రిటర్న్ బ్యాక్ చేస్తే మీ దాన్ని చేస్తారు, మాట్లాడదాం. సో వీళ్ళు ఇప్పుడు కేఆర్ విజయ్ గారు మీ తరంలో ఆ ఒక్కతున్నారు చెన్నైలో. ఎప్పుడైనా వెళ్తుంటారమ్మా చెన్నై? 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిందండి చెన్నైకి వెళ్ళి. మా అన్నయ్య కూడా చెన్నైలోనే ఉన్నాడు. సొంత అన్నయ్య? ఆర్ట్ డైరెక్టర్ అయిన సాయి కుమార్ అని. ఓకే. మా తమ్ముడేమో ఇక్కడ లాలమ్మ గార్డెన్స్లో ఉన్నాడు. ఆయన ప్రొడక్షన్ చూస్తాడు. ఓకే. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు ఉన్నారు ఆయన కూడా? ఆయన ఉన్నారు. ఇప్పుడు టచ్లో ఉన్నారమ్మా? అన్న తమ్ముళ్ళు అందరూ బాగానే ఉంటారు మీతో? ఎప్పుడైనా ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. మా అన్నయ్యకి నాకంటే 2 ఏళ్ళు పెద్దవాడు. ఆయన జేటీ దాటి. ఎప్పుడన్నా కొడుకులు వాళ్ళు వస్తారు? లారెన్స్ దగ్గర అసిస్టెంట్ శివ, మీ అబ్బాయి మేనేజరు. మీరు కాకుండా ఇండస్ట్రీకి మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చారమ్మా? ఇంకా వీళ్ళిద్దరే ఉన్నారండి, మా తమ్ముడు మా అన్నయ్య అంతే. చిన్న ఆడపిల్లలు ఎవరు, నా తర్వాత 2 ఆడపిల్లలు. వాళ్ళు మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయిపోయారు. మీరంతా లీడింగ్లో ఉన్న ఒక యాక్ట్రెస్, 2 అబ్బాయిలు, మీకు ఎందుకని ఇండస్ట్రీకి తీసుకురాలేదు వాళ్ళని? చిన్న అబ్బాయిని తీసుకొద్దాం అనుకున్నానండి, కానీ వాడే ఇంట్రెస్ట్ చూపించా. కళా మాస్టర్ దగ్గర డాన్స్ కూడా చెప్పించా. ఎక్కే గుమ్మో దిగే గుమ్మో ఎవరు ఎక్కుతాడు ఎవరు దిగుతాడు అడుక్కోవాలి వేషాలు అన్నాడు. ఇప్పుడు వాడి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను బలవంతం చేస్తే షైన్ అవ్వదు కదా, అందుకని వదిలేసాను నేను కూడా. లేకపోతే వాడు బాగుండేవాడు, కొంచెం అందంగా వాడు నాన్నగారు మళ్ళీ ఉండేవాడు. ఇప్పుడు ఫ్యామిలీ చూసుకుంటున్నాడు అంతే, ఏం చేయట్లా. హస్బెండ్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అమ్మా? అవునండి, కెమికల్ బిజినెస్ అయింది. మెడిసిన్. ఆయనకి అసలు సినిమా ఇండస్ట్రీ ఏం తెలియదు? ఏం తెలియదు. నేను యాక్ట్ చేసిన సినిమా, ఒక సినిమాకి ఫైనాన్స్ చేశారు. ఓకే. ఆ ఇద్దరు అప్పుడు మా ఇద్దరికి పరిచయం అయింది. సో లవ్ మ్యారేజ్ అనమాట. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, ఆయన మీరా? ఆయనే. మీ కళ్ళు చూసి ఇష్టపడి ఉంటారు ఆయన అప్పుడు. సో ఆ సినిమా తర్వాత ఇద్దరు పరిచయం అనేది ప్రేమగా మారిపోయి పెళ్ళి అయిపోయింది. నా తర్వాత 1.5 years మ్యారేజ్ తీసుకున్నాను తిరుపతిలో. ఆయన తర్వాత ఫైనాన్షియల్గా కంటిన్యూ అయ్యారమ్మా, లేకపోతే ఆయన బిజినెస్ అయింది? నా ద్వారా తెలిసిన వాళ్ళకి ఇచ్చేవారు, మన ఇండస్ట్రీ వాళ్ళే. వాళ్ళ పేర్లు చెప్పకూడదు అనుకోండి. అంటే మీ సినిమాలు కాకుండా ఇంకా మీరు ఫైనాన్షియల్గా చాలా సినిమాలు చేశారు కదమ్మా, నష్టపోయిన సందర్భాలు ఉన్నాయా? ఇచ్చిన ఎగ్గొట్టి ఆ ఫీల్డ్లోనే ఉందండి, మంచి చెడు ఆ ఫీల్డ్లోనే ఉంది. కొంతమంది అడ్రస్లు తెలియకుండా పోతారు, కొంతమంది సగం తీసుకొచ్చి ఇచ్చి అమ్మాయింతతో సరిపెట్టుకోమంటారు. ఆ ఫీల్డ్లోనే ఉంది మంచి చెడు. సో ఆ విధంగా కొంత నష్టపోయారు, ఇటు సినిమాలు తీసి నష్టపోయారు. కొంచెం మంచితనం ఎక్కువ అవటం వల్ల కూడా నేను నష్టపోయా. ఎవరైనా పాపం అని అనిపిస్తే వదిలేస్తా. మీకు అది ఎక్కువ ఉంది. టు బి ఫ్రాంక్ చెప్పండి, దాదాపు 5 ఇల్లులు, కొన్ని 100 కోట్లు సంపాదించారు, 500 పైగా సినిమాలు తీశారు. అన్నీ ఒక్కసారిగా మనే కాదు, ఇంకా అమ్మేయాలి, ఇవన్నీ అప్పులే పెరిగిపోయాయి, అన్నీ కట్టేసి చివరాఖరికి మిగిలింది చూసుకుందాం అనుకునే లోపు మన చేతిలో ఆవగింజ అంతా కూడా మిగలలేదు. ఖాళీ చేతులతో బయటికి వెళ్ళాలి అన్నప్పుడు అంత వైభోగం చూసిన ఝాన్సీ గారు చిన్న పిల్లల్ని పెట్టుకొని బయటకు వస్తున్నప్పుడు ఏం రన్ అయిందమ్మా మీ మైండ్లో? నా అనుకునే వాళ్ళు ఎవరైనా నేనున్నాను ఇబ్బంది పడొద్దని చేయి తట్టిన వాళ్ళు ఉన్నారా? అప్పుడు కూడా హేళన చేసిన వాళ్ళే ఉన్నారా? హేళన అనేది చేస్తారనుకోండి, అవి పట్టించుకోకూడదు. మనకి ఇంతే ప్రాప్తం అనుకుని సరిపెట్టుకోవాలి మనసు. మన చేయి దాటిపోయిన తర్వాత ఇంకా ఆ ఊబిలోనే ఉంటే ఏమవుతుంది, ఇంకా కూలిపోతాం, అప్పులు పెరిగిపోతాయి, వడ్డీలు ఆగవు కదండి. అందుకని ఆ డిసిషన్ తీసుకుని ఆయన కాడికి ఎవరెవరికి వాళ్ళు ఇచ్చేసి బయటపడ్డాం. హేళన చేయకుండా ఎలా ఉంటారు, మన దగ్గర చేయరు. అయ్యో అట్లా అంత అలా అయిందా ఇలా అయిందా అంటారు తప్ప మన దగ్గర చేయరు. వెనకాలకి వెళ్ళి మాట్లాడుకుంటారు హేళనగా, అంత వీడియో వీగింది ఇంత వీడియో వీగింది, ఇప్పుడు చూడండి ఎలా ఉంది అని అనుకుంటారు. బట్ మీరు ఎప్పుడు అలా చూపించింది లేదు అక్కడ ఇండస్ట్రీలో? చాలా నెమ్మదిగా ఉండే మనుషులని విన్నా నేను.
బట్ నా అనుకున్న తోటి ఆర్టిస్టులు ఎవ్వరు నాగేశ్వరరావు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, కృష్ణరాజు గారు ఇంతమంది ఉన్నారు కదా, కనీసం మీకు చేయూత ఎవరు ఇవ్వలేదమ్మా ఆ రోజుల్లో? నేను వాళ్ళకి తెలియపరచలేదో లేదో వాళ్ళు తెలుసుకున్నారో నాకు తెలియదు కానండి, ఎవరు కూడా సాయం చేయలేదని మనం చెప్పకూడదు. మనం అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, మనం అడగందే ఎవరు సాయం చేస్తారు? అది వాళ్ళకి తెలుసో తెలీదో నేను బాధపడుతున్నాను, నేను ఎవరికి చెప్పుకోలేదు.